ఒక స్థితి మనకు కలిగిన తర్వాత ఇదే చివరిది అనుకొని మనం జీవిస్తున్నాం. ఇది కాదు అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఆయనే మాట్లాడుతున్నాడు, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడతారు, అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. సహించేటటువంటి స్థితిని మనము కలిగిన వారమే ఉండాలి. మనమందరము కూడా గుర్తెరగవలసిన కార్యము లేక విషయం ఒకటి ఉన్నది. అందరినీ అన్ని విషయాల్లో సహిస్తారు, కానీ దేవుని విషయాల్లోనే సహనం లేదు మనకి. దేవుని విషయాల్లో సహించేటటువంటి స్థితిని కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎప్పుడో కానీ ఒక అవకాశం దొరకదు మన భక్తి జీవితానికి. దాన్ని యూజ్ చేసుకోవాల్సి మనమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇట్లాంటి ఎప్పుడో తగులుతాయి, అరాకొర తగులుతూ ఉంటాయి. మిగిలినవన్నీ కూడా నల్లేరు మీద నడకంటారు కదా, అలాంటి పరిస్థితే మన భక్తి జీవితాన్ని. అప్పుడప్పుడన్నా ఇలాంటి మందను అలాంటి మందని అనిపించుకుంటా ఉంటే నిజమే కదా. ఎన్ని మాటలన్నా అందరం కూడా ఏం చేయవచ్చు, ఒక్కొక్కరిని వదిలితే ఒక్కొక్కరు యుద్ధ వీరులే, కానీ వదిలే పరిస్థితి కాదు కదా. నా నామము నిమిత్తం ఏం చేయబడతారు, అందరి చేత ద్వేషించబడతారు.